హాయ్ అండి. ఈరోజు పాలకూర పప్పు చేసేసుకుందాం. దీనికోసం పాలకూర కట్ చేసి పెట్టేసుకున్నానండి. పప్పు కూడా కడిగేసి రెడీగా కుక్కర్లో పెట్టేశాను. పాలకూరతో పప్పు ఎలా చేయాలో చూద్దాం. అంతకుముందు మీకు బచ్చల కూర పప్పు చూపించానండి. కుక్కర్లో పప్పు పెట్టేసి పాలకూర వేసేసుకోండి. ఇందులో ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోండి. కొంచెం పసుపు, కారం వేసుకోండి. తగినంత కారం వేసుకోండి. ఇంతకుముందు మీకు బచ్చల కూర పప్పు చేసినప్పుడు అచ్చం పచ్చిమిర్చితో చేసి చూపించానండి. ఇప్పుడు ఓన్లీ ఎండు కారంతో చేసి చూపిస్తున్నాను. ఇది పాలకూర పప్పు ఎండు కారంతో చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం మెంతి పొడి వేసుకోండి. కొంచెం చిటికెడే అండి మెంతి పొడి. ఆనియన్స్ ముక్కలు వేసుకోండి. కొంచెం అంతా ఆయిల్ వేసేసుకోండి. తర్వాత తగినన్ని నీళ్ళు పోసేసుకోండి. కుక్కర్ పెట్టేసుకుందామండి. కుక్కర్ పెట్టేసి 3-4 విజిల్లు వచ్చే వరకు ఉంచండి. ఈ విజిల్లు వచ్చేలోపు తాలింపుకి రెడీ చేసుకుందామండి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కొంచెం అందులో వేసానండి. మళ్ళీ తాలింపులో కూడా కొన్ని ఉంచుకున్నాను. లెమన్ జ్యూస్ వేసుకోండి. కరివేపాకు చూసేద్దామండి. కుక్కర్ వచ్చేసిందండి. మన పప్పు ఎలా ఉడికిపోయిందో చూసేద్దామండి. చూడండి, చాలా చక్కగా ఉడికిపోయింది. పప్పు గుత్తితో ఎనుక్కోవాల్సిన అవసరం కూడా లేదండి. చాలా మెత్తగా అయిపోయింది. ఇలా ఒక గరిటె తీసుకొని చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ పోసుకోండి. కొంచెం తగినంత పులుపు కోసం లెమన్ జ్యూస్ పోయండి. తగినంత ఉప్పు వేసుకోండి. కలిపేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. తాలింపు కోసం బాగానే పెట్టేసుకుందాం. ఆయిల్ వేసేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు ఇలా తాలింపులో కూడా కొన్ని వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి. వెల్లుల్లిపాయలని కచ్చపచ్చగా దంచి వేసుకోండి. కొంచెం ఇంగువ వేసుకోండి. బాగా కలుపుకొని బాగా వేగేలాగా చేసేసుకోండి. తర్వాత తాలింపుని మన రెడీగా ఉన్న పప్పులో వేసేయండి. వేసేసి బాగా కలపండి. కొంచెం స్టవ్ వెలిగించి మళ్ళీ పప్పు కుక్కర్ పెట్టండి. పొయ్యి మీద కొంచెం సిమ్లో పెట్టేసి ఇలా తాలింపు అందులో వేసి బాగా కలిపిన తర్వాత ఆవిరంతా బయటికి వెళ్ళిపోకుండా కుక్కర్ విజిల్ తీసేసి మూత పెట్టేసి కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు అలా ఉంచేయండి. ఎందుకంటే మన పప్పు ఆవిరంతా తాలింపు ఆవిరంతా పప్పుకు పట్టేస్తుంది అన్నమాట. ఫైనల్గా కొత్తిమీర వేసేసి కలిపేసుకోండి. మన పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. దీన్ని వేరే బౌల్లో తీసేసుకుందాం. చూడండి, చాలా టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ. మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.